ఎంకిర్యాల గ్రామంలో గౌరవనీయులు పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి జీవిత చరిత్ర ఏమనగా ఆయన 1987లో ఎంకిర్యాల గ్రామానికి ఇచ్చేసిండు. అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు తెలుగుదేశం హవా ఫుల్ ఉన్నది. అయినా కూడా 1987లో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి విజయం సాధించినాడు. ఆ తర్వాత మార్కెట్ కమిటీ చేసినాడు. ఆ తర్వాత పౌల్ట్రీ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పౌల్ట్రీ చైర్మన్గా చేసినాడు. తదుపరి జడ్పీటీసీగా భువనగిరి నుంచి జడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేసి జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిండు. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే పబ్లిక్ కానీ ముఖ్యమైన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ అంటే తెలియకపోయేది. మాకు తెలిసినంత మట్టుకు ఊర్లలో గ్రామాలలో నేమ్ ప్లేట్లు గోడల మీద నేమ్ ప్లేట్లు పెడితే ఆ నేమ్ ప్లేట్లు చూసే జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పేసి చదువుకునేది. కానీ అటువంటి వ్యక్తిని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చైర్మన్ అయినాక దాన్ని తుదముట్టించి దాన్ని రూపురేఖలు లేకుండా ఆ జిల్లా పరిషత్ చైర్మన్కు ఉన్న పవర్ అంతా ఉపయోగించి ఆ జిల్లా పరిషత్ చైర్మన్కు ఉన్న పవర్ ఏంటిదో మొత్తం వారు చూపించారు. అదేవిధంగా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ల చైర్మన్గా ఎన్నిక చేసి ఎంతో ఆప్యాయంగా చూసుకునేది మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అతని నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి శిష్యరికంలో మన కీర్తిశేషులు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారి నాయకత్వంలో వారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు. అదేవిధంగా కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారు కూడా మన నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ను నిలబెట్టినందుకు మన పేరు ప్రఖ్యాతలు మన గౌరవాన్ని నిలబెట్టి మనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిరని చెప్పేసి పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఎంతో మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా చైర్మన్ చేసిండు. ఇప్పుడు కూడా వారి 70 సంవత్సరాలు ఇప్పుడు ఈరోజు అతను పుట్టినరోజు. వారికి 70వ సంవత్సరము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసి ఈ దేవాలయ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు వారి 70వ పుట్టినరోజుని ఘనంగా గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు గ్రామ ప్రజలు మొత్తం కలిసి ఘనంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని చేయడం జరిగింది.